గత ఆర్థిక సంవత్సరం దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం భారత్లోకి దాదాపు $81.4 బిలియన్ ఎఫ్డీఐలు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 14% అధికమని వివరించింది. గత 3 ఏళ్లలోనూ ఇదే అత్యధికమని పేర్కొంది. గత ఆర్థిక ఏడాదిలో వచ్చిన ఎఫ్డీఐల్లో దాదాపు 51% మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఖాతాలో చేరినట్లు వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రకు $19.6 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఇది దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 31% అని చెప్పింది. తర్వాత $6.62 బిలియన్ కర్ణాటక రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. తర్వాత $6 బిలియన్ ఢిల్లీ మూడో స్థానంలో ఉంటే గుజరాత్కు $5.75 బిలియన్, హర్యానా $3.14, తెలంగాణ $3 బిలియన్ ఎఫ్డీఐలు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. మౌలిక సదుపాయాలు వృద్ధి కారణంగానే మహారాష్ట్ర, కర్ణాటకలకు ఎఫ్డీఐలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు పేర్కొంది.